పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై అక్కడ భద్రతా దళాలకు శిక్షణ ఇస్తున్నారు. కొండపైకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిన్న తిరుమలలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుమలలో ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ, నిఘా మరియు భద్రతా సివిల్ పోలీసులకు, రిజర్వ్ పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. మాస్టర్ డాగ్ ఎనిమీ అటాక్ రూమ్ ఇంటర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు 1.5 గంట పాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్ 28 మంది ఆక్టోపస్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్సీ సిబ్బంది ఈ మాక్ డ్రిల్లో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, డీఎస్పీ శ్రీ విజయశంకర్, ఏవీఏఎస్ఓలు, పోలీసు, ఆక్టోపస్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడితో పోలీసులు, టీటీడీ, విజిలెన్స్ అలర్ట్ అయింది. తిరుపతి, తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. తిరుపతిలో ఉన్న ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, మాధవం అన్ని ఆలయాల దగ్గర ముందస్తు జాగ్రత్తలు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలలో అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ ముమ్మరం చేశారు. తిరుపతిలో అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు డాగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తున్నాయి. బాంబు స్క్వాడ్లు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాల్లో తనిఖీ చేశాయి. అలాగే ఆలయాల దగ్గర భద్రత పెంచారు. వాహనాల తనిఖీలు చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. తిరుపతి, తిరుమలలో మొత్తం 75 ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నారు. అలిపిరి సమీపంలో చెక్ పాయింట్ దగ్గర భద్రతను పెంచారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుమల 2 ఘాట్ రోడ్లో కోంబింగ్ చేపట్టారు. ఘాట్ రోడ్లో, లింక్ రోడ్లో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద తిరుపతిలో పాటు తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.